భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా పేరు. సాక్షాత్తు శ్రీరాముడు నడియాడిన క్షేత్రం. 4 చేతుల్లో 4 ఆయుధాలతో సరాసరి వైకుంఠం నుంచి భద్రగిరిపై వెలిశాడనే చరిత్ర ఒకవైపు, పచ్చని అడవులు, గోదావరి అందాలు, పాపికొండల సౌందర్యం, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలకు నెలవు. ముఖ్యంగా అమాయక గిరిజనుల కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు వంటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యత గల భద్రాచలాన్ని ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా, అటు టూరిజం హబ్గా మార్చే అవకాశం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తుండడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే భద్రాచలం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం భద్రాచలంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. మరికొన్ని పనులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. రెండో బ్రిడ్జ్ ప్రారంభానికి 9 ఏళ్లు గడుస్తుంది. అలాగే భద్రాచలంలో గోదావరి నదిపై ఉన్న మొదటి బ్రిడ్జ్ పక్కనే రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 2015 ఏప్రిల్ 1న నాటి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 12 మీటర్ల వెడల్పుతో 36 పిల్లర్లు, ఇరువైపులా 4 అడుగుల ఫుట్పాత్తో 2016లోగా పనులు పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు. అయితే గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో 2019 వరకు, ఆ తర్వాత 2021 వరకు పొడిగించిన నిర్మాణ సంస్థను పలుమార్లు హెచ్చరించినా పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారులపై మంత్రులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల అధికారులకు చివాట్లు పెట్టి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆగమేఘాల మీద 2 వైపులా అప్రోచ్ రోడ్లు పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమి రోజున రెండో బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాగుతున్నా ఇరువైపులా ఉన్న ఫుట్పాత్, గోడ పనులు మాత్రం పూర్తి కాలేదు. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ జాతీయ రహదారుల శాఖకు చెందిన రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది. మరోవైపు విలీన గ్రామాల సమస్య కూడా అంతంతే. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖల ఆధ్వర్యంలో భద్రాచలం పర్ణశాలలో చేపట్టిన ప్రసాద్ పథకం పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. తర్వాత అవి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాచలానికి రోడ్డు మార్గమే తప్ప రైల్వే సౌకర్యం లేదు. ఈ క్షేత్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైలు ద్వారా రావాలంటే కొత్తగూడెంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో కొత్తగూడెం, మనుగూరు మధ్యలో కృష్ణసాగర్ గ్రామ సమీపంలోని పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద స్టాప్ ఉండేది. అక్కడి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. అయితే దానికి అంతగా ఆదరణ లేకపోవడంతో బస్సులను ఆపేశారు. దీనికి ముందు ఆ తర్వాత పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పొడిగించాలని డిమాండ్ వచ్చింది. దీంతో రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్రం 47.50 కోట్ల బడ్జెట్ ఎప్పుడో కేటాయించినా నేటికి విడుదల చేయలేదు. దీంతో ఆ ప్రతిపాదన బడ్జెట్ కాగితాలకే పరిమితమైంది. మన రాష్ట్రపతి ముర్ము గారు ప్రసాదం పథకాన్ని ప్రారంభించి వెళ్లిపోయిన కానుంచి ఇప్పటి వరకు కూడా ఆ పనులు ప్రారంభం కానే పరిస్థితి. ప్రసాదం అనేది మురిగిపోయేటట్టు పరిస్థితి అయిందని ఇక్కడ స్థానికులు భావిస్తున్నారు. ఇక్కడ దక్షిణ అయోధ్యగా పేరు ఉన్నటువంటి భద్రాచలంలో కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ ఒక్క నిధిని కూడా సక్రమంగా అమలు చేయబోవడం, కేంద్ర గవర్నమెంట్ భద్రాచలం అన్నా భద్రాచల ప్రజలన్నా కనీసం ప్రేమ లేదనేది తేటతెల్లమవుతున్నది. భద్రాచలానికి నేరుగా రైల్వే లైన్ వేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక మల్కన్గిరి నుంచి భద్రాచలం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ సైతం ప్రస్తుతానికి ఒడిశాలోనే ఆగిపోయింది. ఇక తెలంగాణ విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పిచుకలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం గ్రామాలను ఏపీలో కలిపారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామాల విలీనంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. భద్రాచలం అభివృద్ధికి ఈ 5 గ్రామాలు కీలకం. ఆయా గ్రామాల వారు భౌగోళికంగా ఏపీలో ఉండేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణలో విలీనం చేయాలని ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన ఉండడం లేదు. భద్రాచలంలో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 5 పంచాయతీల సమస్య కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. కానీ వారు భద్రాచలం మీద ఎటువంటి చొరవ చూపడం లేదు. 3 సార్లు ప్రభుత్వంలోకి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటువంటి ముందుకు తీసుకెళ్లకపోవడం, ఎటువంటి అభివృద్ధి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వైఖరి అనేది భద్రాచలం మీద ఎటువంటి వివక్షత చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనకి
చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత ఉన్న భద్రాచల సమస్యలపై పాలకులు సీతకన్ను వేసినట్టు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడాలని స్థానికులు కోరుతున్నారు.